तस्मै श्री गुरवे नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय श्रीमते वेदांत स्वामी नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। సో మనము ఒక నిమిషం భగవద్గీత 2వ అధ్యాయంలో ఐ థింక్ 13, 14 ఒక నిమిషం 13 వరకు చర్చించుకున్నామని నాకు గుర్తుకు వస్తుంది. ఎవరికైనా గుర్తుందా ఎక్కడి వరకు చర్చించుకున్నాం బుక్ రీడింగ్ లో? 13 వరకు అయినట్టు అని గుర్తొస్తున్నా. ఒక నిమిషం. సో మనం 14వ శ్లోకం నుంచి చర్చించుకుందాం. మాత్రస్పర్శస్తు కౌంతేయ, మీరు కూడా నాతో పాటు చెప్పండి. మాత్రస్పర్శస్తు కౌంతేయ, మాత్రస్పర్శస్తు కౌంతేయ, ప్రభా శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపైనో నిత్యస్ తాం స్థితిక్షస్వ భారత. ఒక్క నిమిషం. యా చదవండి. ఎవరు చేతులు లేపండి చదవాలనుకున్నారు. యా చదవండి. హరే కృష్ణ. కుంతిపుత్ర సుఖదుఖముల తాత్కాలికమైనటి రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియ అనుభవముల వలన కలుగుచుండును. ఎల్లరును కలత నొందక వాటిని సహించుటను నేర్చుకునవలెను. శ్రీల ప్రభుపాదుల భాష్యం. విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుటయందు సుఖదుఖముల తాత్కాలికములైన రాకపోకలను సహించుట మానవుడు నేర్చుకునవలెను. వైదిక నియమములను అనుసరించి మాఘమాసము జనవరి, ఫిబ్రవరి నందు తన వాతావరణము అత్యంత చలిగా నుండినను తెల్లవారుజాముననే స్నానం ఆచరింపవలెను. వైదిక నియమములను అనుసరించువాడు అట్లు స్నానం ఆచరించుటకు సంకోచింపడు. అట్లే వేసవి కాలమున అత్యంత వేడిగా నుండు సమయమున అనగా మే, జూన్ మాసములలో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణముల వలన
అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుక్త ధర్మమును నిర్వర్తింపవలెను. అట్లా యుద్ధం చేయటం క్షత్రియుల యొక్క ధర్మం కనుక క్షత్రియుడు తన మిత్రునితో గాని బంధువుతో గాని యుద్ధం చేయవలసి వచ్చినను తన విద్యుక్త ధర్మం నుండి తొలగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వల్లనే మానవుడు మాయబంధముల నుండి తనను విడిపించుకొనగలడు. కనుక ఆ జ్ఞానస్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరింపవలెను. ఈ శ్లోకమున అర్జునుని సంబోధించిన 2 నామములకు ప్రాధాన్యం కలదు. అతన్ని కౌంతేయ అని సంబోధించటం వలన అతని తల్లి పక్షమున గల రక్త సంబంధమును భరత అని సంబోధించటం వలన అతని తండ్రి వైపున గల గొప్పతనమును సూచించును. ఈ విధంగా 2 వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి ఉన్నాడు. అట్టి వారసత్వము స్వధర్మ నిర్వహణ యందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇలా మనము సహించుకోవాలి. సో ఇక్కడ కృష్ణుడేమో 2 ఉదాహరణలు ఇస్తున్నాడు. సుఖ దుఃఖాలు తాత్కాలికమని, ఎలా అయితే ఎండలు, చలికాలము ఇవన్నీ వస్తాయి పోతాయి. సో ఇవి ఇంద్రియ అనుభవం వల్ల కలుగుతున్నాయి. సో వీటిని సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, మన జీవితంలో మన కర్మానుసారంగా కొన్ని సుఖాలు వస్తాయి, అలానే కొన్ని దుఃఖాలు వస్తాయి పోతాయి. సో అది కర్మానుసారంగా వచ్చాయని అర్థం చేసుకొని మనం సహించుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అది అర్థం చేసుకోవాలి. లేకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించి ఆ సుఖ దుఃఖాల్లో మనం చలించిపోతే కష్టం. మనం చేసే పని కూడా సరిగా చేయలేము. సో ఎండాకాలంలో ఎంత ఎండ ఉన్నా కూడా ఇంట్లో వంటలు వండుతూ ఉంటారు. అలానే చలికాలంలో కూడా తెల్లవారుజామునే స్నానం చేయగలరు. సో ఇవన్నీ సహించుకొని మనం చేయాలి అని ప్రభుపాద వారు చెప్తున్నారు. సో ఈ సహనం అనేది చాలా అవసరం. ఎందుకు అంటే సహనం లేనిదే మనము ఆధ్యాత్మికంగా ముందడుగు వేయలేము. ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి మన జీవితంలో. సో ఏది సహించుకోవాలి, ఏది సహించుకోకూడదు, ఇదంతా మనం తెలుసుకోవాలి. సో కొన్నిటిని మనము సహించుకోవచ్చు, కొన్నిటిని సహించుకోవచ్చు. సో ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నట్టు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది చాలా అవసరం, ఈ భావన, సహించే భావన. సో చైతన్య మహాప్రభు ఏమంటారంటే, త్రినాదపై సునిచైన తరోరపి సహిష్ణ మానేన మానదేన కీర్తనీయ సదాహరి. సో ఇక్కడ ప్రభుపాద వారు ఒక ఉదాహరణ ఇస్తుంది. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు. దేనికోసం? ప్రచారం చేయడం కోసం. సో అతను 24 సంవత్సరాల వయసులోనే తన భార్య, తల్లి ఇద్దరిని వదిలేసి ఈ సందేశాన్ని ప్రచారం చేయడం కోసం సన్యాసం తీసుకొని ఆ కష్టాలన్నీ కూడా సహించారు అని ప్రభుపాద వారు చెప్తున్నారు. సో కాబట్టి కొన్నిసార్లు
మనకు నచ్చకపోయినా కూడా కొన్ని విషయాన్ని మనం భగవంతుడి సేవ కోసం సహించవలసి వస్తుంది. ఉదయం లేచి భగవంతుడి సేవ చేయడం చాలా మంచిది. కానీ ఉదయం లేవడానికి అప్పుడప్పుడు మనకు బద్ధకం, లేకుంటే చలి ఉండవచ్చు. కానీ దాన్ని సహించుకొని మనం భగవంతుడి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనము భగవంతుడి సేవ చేయగలిగితే తొందరగా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు. అది ప్రభుపాద చెప్తున్నాం. నెక్స్ట్ యం హీనా వ్యథయంతే తే యం హీనా వ్యాధయంతే పురుషం పురుషర్షభ పురుషం పురుషర్షభ సమదుఃఖం ధీరం సమదుఃఖం సుఖం సుఖం ధీరం ధీరం స్వామృతత్వాయ కల్పతే. స్వామృతాయ కల్పతే. యా, చదవండి. అనువాదం. రాజేశ్వరి గారు చదవండి. పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, సుఖదుఖములచే కలతనొందక ఆ రెండిటి ఎందున ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. భాష్యము. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుటకు స్థిర నిశ్చయమును కలిగి సుఖదుఖముల రాకపోకలను సమానంగా సహింపగలిగిన మానవుడే మోక్షమునకు వాస్తవంగా అర్హుడు. వర్ణాశ్రమ విధానమునందు 4వ ఆశ్రమమైన సన్యాసము వాస్తవనకు మిక్కిలి కష్టదాయకమైనది. అయినను జీవితము పరిపూర్ణం చేసుకొనుటయందు నిశ్చయం కలిగిన వాడు కష్టములెన్నై ఎదురైనను తప్పక సన్యాసనాశ్రమమును స్వీకరించును. అట్టి కష్టములు సాధారణముగా గృహబంధములను తెంపుకోవలసినందున కలుగుచుండును. కానీ ఎవరైనా అట్టి కష్టములను సహింపగలిగినచో మానవుని ఆధ్యాత్మిక అనుభూతి పరిపూర్ణం కాగలదు. అట్లే స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధం చేయుట కష్టమైనను క్షత్రియునిగా అర్జునుడు ధర్మపాలన విషయమున దృఢ నిశ్చయం కలిగి ఉండవలెనని ఆదేశింపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏండ్ల వయసునందు సన్యాసమును స్వీకరించెను. అతని పైన ఆధారపడినట్టి యువతి అయిన భార్యను గాని వృద్ధురాలైన తల్లిని గాని చూచుటకు ఇతరెవ్వరూ లేరు. అయినను ఉన్నత ప్రయోజనం కొరకై సన్యాసమును స్వీకరించి ఉన్నత ధర్మకార్యములను నిర్వహించుటయందు ధీరుడై నిలిచెను. భౌతిక బంధముల నుండి విముక్తి సాధించుటకు అది ఏ మార్గము. హరే కృష్ణ ప్రభు. సో ధీరులు ఎవరు? సుఖ దుఃఖాన్ని ఓర్చుకొని అందులో కలత చెందక భగవంతుడి సేవ చేస్తూ ఉంటారు. మనం సంతోషం దొరికితే ఉప్పొంగిపోతాం, దుఃఖాలు వస్తే పశ్చాత్తాపడతాం, లేకుంటే బాధపడతాం, లేకుంటే భగవంతుడిని తిడతాము, ఎందుకు ఇలా, నేనేం తప్పు చేశానని. సో సన్యాస ఆశ్రమంలో రూపాల్లో వారు అంటున్నారు, సో ఎన్నో కష్టాలు ఉంటాయని రూపాలు చెప్తారు. సో కానీ అలాంటి కష్టాన్ని ఎదుర్కొని వెళ్ళడం చాలా సులువైన పని కాదు. సో ఇక్కడ ప్రభుపాద వారు అంటున్నట్టు అర్జునుడికి కూడా యుద్ధం చేయడం కష్టమైన పని తన స్వీయ వంశీయులతో. కానీ భగవంతుడు ఆదేశిస్తున్నారు కాబట్టి
నిమిత్త మాత్రుడుగా సేవ అందిస్తాం. ఓకే, నెక్స్ట్. సో అంటే అప్పుడప్పుడు మనకు నచ్చకపోయినా భగవంతుడి సేవలాగా భగవంతుడు లేకుంటే గురువులు ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి. అర్జునుడికి ఇష్టం లేదు యుద్ధం చేయడం, అయినా కూడా చేశాడు. ఎందుకు చేశాడు? భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసం. నెక్స్ట్, నాసతో విద్యతే భావో నాసతో విద్యతో భావో అభావో విద్యతే సతః. నభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్ట్వాంత్యా ఉభయోరపి దృశ్యోస్నంతం చ నయోస్తత్వదర్శిభిః. నయోస్తత్వదర్శిభిః. చదవని వారు ఎవరైనా చదవచ్చు. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అనువాదము. అసత్తునకు ఉనికి లేదనియును మరియు నిత్యమైన దానికి మార్పు లేదనియును సత్యద్రష్టులైన వారు నిశ్చయించి ఉన్నారు. ఈ రెండింటి తత్వమును బాగుగా పరిశీలించి వారి విషయంను ధృవీకరించిరి. భాష్యము. మార్పు చెందు దేహమునకు ఉనికి లేదు. దేహమునందలి వివిధ జీవకణముల క్రియా ప్రతిక్రియలచే దేహము ప్రతిక్షణము మార్పునకు లోనగుచున్నదని ఆధునిక వైద్యశాస్త్రము కూడా అంగీకరించుచున్నది. ఈ విధముగా దేహమునందు పెరుగుదల మరియు వృద్ధాప్యములు కలుగుచున్నవి. కానీ ఎల్లప్పుడూ మనసు మరియు దేహమునందు అట్లు ఎన్ని మార్పులు కలిగినో ఆత్మ మాత్రము ఎట్టి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచి ఉన్నాను. అది ఏ భౌతిక పదార్థమునకు మరియు జీవ పదార్థమునకు నడుమ గల భేదము. స్వభావరీత్యా దేహము నిత్య పరివర్తనం చెందుతుండును. ఆత్మ శాశ్వత లక్షణములను కలిగి ఉండును. అన్ని తరగతుల సత్య ద్రష్టులచే నిరాకారవాదులు మరియు సాకారవాదులైన ఇరువురిచే ఈ విషయము ధృవీకరింపబడినది. విష్ణువు మరియు అతని ధామములన్నీ కూడా స్వయం ప్రకాశముతో కూడిన ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నట్లు జ్యోతింషి విష్ణుర్భవాని విష్ణు అని విష్ణు పురాణం నందు చెప్పబడినది. అనగా సత్తు అసత్తు అను రెండు పదములు వరుసగా ఆత్మ మరియు భౌతిక పదార్థములనే సూచించుచున్నవి. ఇవి సత్యద్రష్టులందరి అభిప్రాయము. అజ్ఞాన ప్రభావంచే కలత నొందిన జీవులకు శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశమునకు ఆరంభమిదియే. అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమ పైకి ప్రభుజీ, పైకి జరపాలి. ఇదే 16. అవును, చదవండి. అజ్ఞాన ప్రభావంచే కలతనందిన జీవులకు శ్రీకృష్ణ భగవానుడు వసగిన ఉపదేశమునకు ఆరంభమిదియే. అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమ గల నిత్య సంబంధమును పునఃస్థాపించుట, భగవానుడు మరియు అతని అంశాలైన జీవుల నడుమ గల భేదమును పరిపూర్ణముగా అవగాహన చేసుకొనుటకు అను అంశములతో కూడి ఉండును. భగవానుడు మరియు తనకు నడుమ గల భేదము సంపూర్ణతకును మరియు అంశమునకును నడుమ గల సంబంధముల వంటిదని తెలిసి తనను గూర్చి సంపూర్ణాధ్యయనము కావించడం ద్వారా మానవుడు భగవత్వత్వమును గ్రహింపగలుగును. వేదాంత సూత్రములందు మరియు భాగవతమునందు సమస్త సృష్టికి శ్రీకృష్ణ భగవానుడే మూలమని అంగీకరింపబడినది. ఉన్నత మరియు న్యూన ప్రకృతుల ద్వారా అట్టి సృష్టి వ్యక్తమగుచుండును. సప్తమాధ్యాయమున తెలుపబడుచున్నట్లు జీవుడు ఉన్నత ప్రకృతికి చెందినవాడై ఉన్నాడు. శక్తి మరియు శక్తిమంతుని నడుమ భేదము లేకపోయినను శక్తిమంతుడు దివ్యుడనియును మరియు శక్తి లేక ప్రకృతి అనున్నది అతని అధీనమునందు ఉండుననియును
అంగీకరింపబడినది. కనుకనే యజమాని మరియు సేవకుల విషయం వలె లేదా గురువు మరియు శిష్యుల విషయం వలె జీవులందరూ సదా శ్రీకృష్ణ భగవాన్ని ఆధీనమున ఉందురు. అజ్ఞానమునందున్న కాలము అట్టి స్పష్టమైన జ్ఞానమును పొందుట అసంభవము. అట్టి అజ్ఞానమును తొలగించి శాశ్వతంగా సర్వకాలముల జ్ఞానాభివృద్ధి కొరకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆత్మ శాశ్వతమైనది, శరీరము అశాశ్వతం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రాణము లేకుంటే చైతన్యం కేవలం ఆత్మ ఉన్నంత వరకే. ఆత్మ లేనప్పుడు శరీరానికి ప్రాణం ఉండదు. ఆత్మ శాశ్వతం, దానిలో మార్పులు ఉండవు. కానీ కొందరు మాయావాదులు ఏమనుకుంటారు, ఇది ఆత్మ శాశ్వతం, ఆత్మ భగవంతుల్లో లీనం అవుతుంది అని అనుకుంటారు. సో అది తప్పు. సో భగవంతుల్లో ఎప్పుడు లీనం అవదు. ఆత్మ ఆత్మే, భగవంతుడు భగవంతుడే. సో ఇలాంటి తప్పుడు అవగాహన భగవద్గీత యథాతథం చదివి మనం దాని ద్వారా అర్థం చేసుకొని, భగవంతుడు ఎప్పుడు ఒక పురుషుడు, వ్యక్తి, ఎప్పుడు కూడా అతనికి వ్యక్తిత్వం ఉంటుంది. కొందరు ఏమనుకుంటాడు, భగవంతుడు నిరాకారం, అతనికి రూపం ఉండదు అని అనుకుంటారు. తప్పు. సో దాన్ని మనం సరిగా మంచిగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, అవినాశీ తు తద్విద్ధి, అవినాశీ తు తద్విద్ధి, ఏన సర్వమిదం తతం, ఏన ఏన సర్వమిదం సర్వమిదం తదత్, వినాశయమవ్యయాస్య వినాశాయమవ్యయస్య కశ్చిత్ కర్తుమర్హతి. నా కర్తుమర్హతి. ఎవరైనా ఈ అనువాదం చదువు. ఎవరైనా చదవగలుగుతారు? అన్మ్యూట్ చేసి చదవచ్చు. కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చదవాలి ప్రభు. యా. హరే కృష్ణ ప్రభు. శరీరం మధ్యంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము నీవు తీసుకుని అట్టి వినాశనమైన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వరును సమర్థుడు కాదు. పార్శ్వము. ఈ శ్లోకం దేహమంతటా వ్యాపించినటువంటి ఆత్మ యొక్క నిత్యతత్వమును మరింత స్పష్టముగా వివరించుచున్నది. దేహమంతటను వ్యాపించి ఉన్న దానిని ఎవరైనను గ్రహించగలరు. అది ఏ చైతన్యము. కనుకనే సంపూర్ణ దేహమునందు లేక ఏదైనా ఒక భాగమునందు కలుగు సుఖదుఖములను ప్రతి ఒక్కరూ ఎరుగుచున్నారు. కానీ ఈ చైతన్యం యొక్క వ్యాప్తి శరీర అంతర్భాగమునకు మాత్రమే పరిమితమై ఉన్నది. ఒక దేహము పొందు సుఖ దుఃఖములను మరొక దేహము తెలియవు. కనుకనే ప్రతి దేహం ఒక ప్రత్యేక జీవాత్మ యొక్క అచ్ఛాదనమై ఉన్నది. అట్టి దేహం నందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఆ ఆత్మ యొక్క కేశాగ్రహం నందలి 10,000 వంతు పరిణామం కలదిగా వర్ణింపబడినది. స్వతశ్వతరోపనిషిత్తం 5.9 దీనిని ఇట్లు సమర్థించుచున్నది. బాలాగ్రత భావ శతత కల్పితస్య చ భావో జీవ సవిజ్ఞేయ సచానన్య అంతయ కల్పతే. కేశాగ్రహమునందు
కేశగ్రం భాగములుగా విభజించి మరలా ఒక్కొక్క భాగము వందేసి భాగములుగా విభజించినట్టే అట్టి ఒక భాగము పరిణామమును ఆత్మ కలిగి ఉండెను. అట్టి విషయమునే శ్రీమద్ భాగవతము 10.87.3 నందు శ్రీధర స్వామి భాష్యములో ఇట్లు వివరింపడినది. కేశాగ్రత భాగశతశ దృశ్యాత్మక జీవ సూక్ష్మ స్వరూప సుఖ దుఃఖ తోయి స్మరణ. కేశగ్రామం యొక్క 10,000 భాగం వంతు పరిణామము గల ఆధ్యాత్మిక చిత్ కణములను అసంఖ్యాకములుగా గలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశముల కంటేను సూక్ష్మమైన ఉన్నవి. అట్టి అణువులు అసంఖ్యాకములైనటువంటి ఇట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విశ్వలింగమే భౌతిక దేహమునకు మూలాధారము, ఔషధము, ప్రభావము, దేహమంతటను వ్యాపించినట్లు అట్టి ఆధ్యాత్మిక విశ్వలింగపు ప్రభావం దేహమంతటను ఇంకా ఉందా ప్రభు? ద్వితీయ అధ్యాయం యొక్క వ్యాపించి ఉండును. ఆత్మ యొక్క ప్రభావం దేహమంతను చైతన్య రూపమున అనుభూతముగా చుండును. అదియే ఆత్మ ఉనికిని నిదర్శనము. చైతన్యము లేనటువంటి భౌతిక దేహము మృత శరీరమనియు ఎట్టి భౌతిక సాధ్యము ద్వారాను అట్టి దేహము తిరిగి చైతన్యమును కలిగింపలేమని ఎంతటి అమాయకుడైనను ఎరుగరును. కనుక చైతన్యము ఆత్మ వలనే కాని అట్టి భౌతిక మూలకముల సమ్మేళనములచే కలుగుజాలం. ముండకోపనిషత్తు 3.19 నందు అణుఆత్మక ఆత్మ పరిణామము గురించి మరింత స్పష్టమైనది. కింద చదవనప్పుడు ఇంకా అనుపరిణామంలో గల ఆత్మ సంపూర్ణ జ్ఞానముచే గ్రహింపబడును. అనురూపమైన ఈ ఆత్మ ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, మూల అను 5 విషయములైన వాయువులతో తెలుసు హృదయమును నెలకొని ఉండి బద్ధజీవుల దేహమునంతటను తన ప్రభావంతో వ్యాపింపజేయుచుండెను. 5 రకాల భౌతిక వ్యాయాలను కల్మషముల నుండి ఆత్మశుద్ధుడైనప్పుడు దీని ఆధ్యాత్మిక ప్రభావము ప్రకటితమగును. శుద్ధమైన ఆత్మను అపహరించినట్టి పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా గ్రహించుట కొరకై అట్టయోగ విధానము ఉద్దేశించబడినది. ఆత్మను అట్టి భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించుట కొరకై అది నిర్దేశింపబడినది, కానీ భౌతిక ప్రయోజనములకు కొరకు కాదు. ఈ విధంగా వేదవాగ్మ్యాలు అంతటను అనురూపమైన ఆత్మ నిర్మాణము అంగీకరింపబడినది. అంతేకాకుండా బుద్ధిమంతుడు అనుభవంతో దీనిని ప్రత్యక్షముగా గ్రహించగలుగును. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అట్టి ఆత్మను సర్వ వాక్యములైన విష్ణుతత్వమని భావించును. అనురూపమైన ఆత్మ ప్రభావము దేహమంతటను వ్యాపించి ఉండును. మూడో కోశోపనిషత్తు నుండి 3.19 అనుసరించి అనురూపమైన అట్టి ఆత్మ ప్రతి జీవి హృదయమునందును నెలకొని ఉండును. ఈ ఆత్మ పరిణామం అతి సూక్ష్మమైన శాస్త్రాలు దృష్టి పరిధికి అతీతమై యుండుట చేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మయే లేదని చెప్పుదురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరి హృదయమునందును అనురూపమైన ఆత్మ పరిణామంతో కూడి నిశ్చయముగా నిలిచి ఉన్నది. కనుకనే దేహపు ఈ భాగం నుండి దేహపు కదలికలను అవసరమైన శక్తులన్నీ వెలువడుచున్నవి. ఈ భాగం నుండి దేహపు కదలికను అవసరమైన శక్తులన్నీ వెలువడుచున్నవి.
ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించి రక్తములన్నీయు ఆత్మల నుండియే శక్తిని గ్రహించును. ఆత్మ ఈ స్థితి నుండి విడిలిపినంతనే రక్త ప్రసరణ క్రియ ఆగిపోవును. రక్త ప్రసరణల ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్యశాస్త్రమును ఆత్మయే మూల స్మృతి ఎరుగుచున్న అయినను వైద్య శాస్త్రము దేహం యొక్క సర్వశక్తులను హృదయమే కరెక్షన్ హృదయ ఒక్క నిమిషం. కూడలి స్థానమే అంగీకరించింది. ఒక్క నిమిషం. ఆ, పరమాత్మ యొక్క అనురూపాత్మ. సరే, ఇది లేదు, అనురూప సూర్యశక్తి అవసరం లేదు, అవసరం లేదు. తర్వాత చూద్దాం. హరే కృష్ణ ప్రభు. దండవత్ సో అవకాశం. ఆత్మ శాశ్వతం, బేసికలీ శరీరం అశాశ్వతం. చాలా సునాయాసంగా రుజువు చేయొచ్చు. ఆత్మ ఉంటే ఆ శరీరం చలనంతో ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆత్మ యొక్క సైజు చెప్పడం జరిగింది. చిన్న పెద్ద శరీరాన్ని నింపేస్తుంది. సాధారణంగా ఈ ఆత్మ హృదయంలో ఈ 5 వాయుల్లో తిరుగుతూ ఉంటుందని చెప్తున్నాను. సో దీన్ని శుద్ధీకరణ చేస్తే కల్మషాన్ని అప్పుడు సో ఆ శుద్ధీకరణ కేవలం భగవంతు సేవలనే అవుతుంది, వేరే ఏ విధంగా కాదు. మనమంతు ప్రయత్నం చేయాలి. ఓకే. సో ఆత్మ మరియు పరమాత్మ శివన్ భగవద్గీత దాఖించాలి. నెక్స్ట్ టైం మనము 2.18